హలో, నమస్తే. నేను మీ వైఎస్ఆర్ శర్మ, ఆంధ్రప్రభ ఎడిటర్. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య రాజకీయ సంబంధాలు ఏ స్థాయిలో వికటిస్తున్నాయి అనే అంశం మీద ఈరోజు విశ్లేషిద్దాం. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ విజయోత్సవాలు జరుగుతున్నాయి. ఈ విజయోత్సవాల సందర్భంగా రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రసంగాలు చేస్తున్నారు, సుదీర్ఘమైన ప్రసంగాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా తెలంగాణ సమాజానికి తమ ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఇంకా ఏం చేయాల్సి ఉంది, వాటితో పాటుగా ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అనే పార్టీ వ్యవహార శైలిని ఆయన చాలా ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రసంగాలని గమనిస్తే అది గత కొద్ది రోజులుగా ఆయన వ్యవహార శైలి, ఆయన మాటల తీరుని గమనిస్తే గతంలో కంటే రేవంత్ రెడ్డి గారి భాషణలో చాలా స్పష్టమైన తేడా కనిపిస్తున్నది. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడైనటువంటి కె చంద్రశేఖరరావు గారి మీద ఆయన గతంలో ఒంటికాల మీద లేచే మనస్తత్వాన్ని మనం ఎన్నోసార్లు చూసాం. ఆయన విమర్శించే తీరులో కానివ్వండి, ఆ విమర్శనాత్మక వ్యవహార శైలిలో ఆయన వాడే తీవ్రమైన పరుషమైన పదజాలాలు కానీ మనం నిశ్చితంగా గమనిస్తూ వచ్చాం. కానీ ఈ మధ్య కాలంలో ముఖ్యంగా గత వారం 10 రోజులుగా రేవంత్ రెడ్డి గారి ప్రసంగాలు కనుక గమనిస్తే ఆ తీవ్రత తగ్గటమే కాదు, ఆయన మాట తీరులో కూడా కొంత మార్పుని మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఆ పరుష పదాలు వాడటం మానేశారు. వాటి స్థానంలో ప్రతిపక్షాన్ని ఒక అభ్యర్థన రీతిలో, అంటే కేసీఆర్ గారిని అభ్యర్థిస్తున్నట్టు, కోరుతున్నట్టు, విన్నవించుతున్నట్టుగా ఆయన మాట తీరును మనం గమనిస్తూ వస్తున్నాం. ముఖ్యంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళు అపరిపక్వతతో చిన్నపిల్లలుగా వ్యవహరిస్తున్నారు, మీరైనా వాళ్ళకి సరిగ్గా మార్గనిర్దేశం చేయండి అని చెప్పి కేసీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడటం. దాంతోపాటుగా మీరు చాలా పెద్దవాళ్ళు, పరిణతి చెందిన రాజకీయ నాయకులు, ఎంతో అనుభవం ఉంది, తెలంగాణ ఉద్యమకారుడిగా మీకు విశేషమైన గుర్తింపు ఉంది, కేంద్రంలో మంత్రి పదవి నిర్వహించారు, ఇంత విశేషమైన అనుభవం ఉన్న మీరు మీ పెద్దరికాన్ని తెలంగాణ సమాజానికి ఉపయోగించండి, అసెంబ్లీకి రండి అని చెప్పి గత 2-3 రోజులుగా ఆయన విన్నపాలు మరీ చాలా ఎక్కువగా వినిపించడం మనం చూస్తున్నాం. సో అంటే రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి ప్రజలను గమనిస్తూ ఏదో ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లుగా రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నారా? సో తన ప్రసంగాల్లోని తీవ్రత అది సమాజంలోకి వెళ్ళేసరికి వేరే రకమైన ప్రతిస్పందనలు ఇస్తున్నదా అని రేవంత్ రెడ్డి గారు విశ్లేషించుకొని తన వ్యవహార శైలిలో కాసంత మార్పుని ఉద్దేశపూర్వకంగానే తెచ్చుకుంటున్నారా అనే ఒక భావము కలిగే రీతిలో ఆయన తాజా ప్రసంగాలు ఉంటున్నాయి. అందులో ముఖ్యంగా ఇప్పుడు రేపు 9వ తారీఖు సోమవారం నాడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. అది ఈ ఏడాది పాలన సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఒక ప్రధానమైన కార్యక్రమాల్లో అత్యంత ముఖ్యమైన కార్యక్రమం అన్నమాట. సో ఆ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానికి ప్రతిపక్షాలను కూడా ఆహ్వానించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న సభాముఖంగానే చెప్పారు ఆయన. అయితే దానికోసం కేసీఆర్ గారిని ఆహ్వానించాలి, అట్లాగే కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారిని ఆహ్వానించాలి, అట్లాగే బీజేపీ నుంచి మరో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారిని కూడా ఆహ్వానించాలి అని చెప్పి చెబుతూ వాళ్ళని అపాయింట్మెంట్ టైం ఇస్తే పొన్నం ప్రభాకర్ గారు వెళ్ళి వాళ్ళని ఆహ్వానిస్తారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా చెప్పిన సంగతి మనకు తెలుసు. సో ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకి ప్రభుత్వము వాళ్ళని ఆహ్వానించాలని అపాయింట్మెంట్ అడిగితే వాళ్ళు ఇస్తారా లేదా అనేది ఒక సస్పెన్స్ తో కూడిన వ్యవహారం. ఎందుకంటే బేసికల్గా తెలంగాణ తల్లిని మార్చాలి, తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖల్ని మార్చాలి అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించడాన్ని ఏకపక్ష నిర్ణయంగా అటు బీఆర్ఎస్ కానివ్వండి, ఇటు బీజేపీ కానీ భావిస్తున్నది. సో ఇప్పుడు వీళ్ళు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించబోతున్నారు. అంటే కేసీఆర్ గారి హయాంలో రూపొందిన తెలంగాణ తల్లి
తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ సామాజిక ఆర్థిక స్థితిగతులని ప్రతిబింబించటం లేదు అని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్దేశం. అందుకని ఆ విగ్రహాన్ని మార్చేసి దాని స్థానంలో కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించారు. అది ఈ రోజే ఆ తెలంగాణ తల్లి రూపురేఖలు ఎలా ఉంటాయి అనే దాన్ని ఈ రోజే పత్రికలకి, మీడియాకి కూడా విడుదల చేశారు. సో ఈ కొత్త తెలంగాణ తల్లి విగ్రహము పాత తెలంగాణ తల్లి విగ్రహానికి పూర్తి భిన్నమైన రూపంలో కనిపిస్తున్నది. అందులో తెలంగాణ తల్లికి కట్టిన చీర రంగు దగ్గర నుంచి, అట్లాగే చేతిలో ఉన్న గొబ్బెమ్మల దగ్గర నుంచి, బతుకమ్మ దగ్గర నుంచి అన్నీ కూడా ఈ తాజా తెలంగాణ తల్లి విగ్రహంలో పరస్పరం మార్పులు జరిగి కొత్తదనాన్ని తీసుకొని వచ్చారు. సో ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే దాని మీదనే వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వటము, ఒకవేళ అపాయింట్మెంట్ ఇచ్చినా వీళ్ళు వెళ్ళి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి ఆహ్వానించినా వాళ్ళు వస్తారా రారా అనేది ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ బేసికల్ గా ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడాన్నే సహజంగానే బీఆర్ఎస్ ఒప్పుకోవడం లేదు, అంగీకరించబోదు కూడా. సో అంగీకరించని ఆ మౌలిక ప్రాతిపదిక మీదనే ఒక విభేదం వచ్చినప్పుడు ఈ కార్యక్రమానికి వాళ్ళు అటెండ్ అవుతారా లేదా అనేది పెద్ద సంశయాత్మకమైన ప్రశ్నేమీ కాదు. సో ఈ 9వ తారీఖు విగ్రహావిష్కరణ, ఈ 9 లోపు వాళ్ళ నుంచి అపాయింట్మెంట్ కోరటము, వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వటము, వీళ్ళు వెళ్ళి ఆహ్వానించటము, ఇవన్నీ జరుగుతాయా లేదా, ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయి అనేది మనం వేచి చూడాల్సిన ప్రశ్న. ఈలోగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని ఉద్దేశించి అసెంబ్లీకి రమ్మని అభ్యర్థించడము, లేదా విన్నవించడం, లేదా సూచించడం, సలహా ఇవ్వటము తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త మలుపుగా మనం భావించవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి అభ్యర్థనలో ఒక రకమైన సవాలు కూడా ఉంది. మీరు రండి, సభకు రండి, రేపు 9వ తారీఖు నుంచి అసెంబ్లీ మొదలవుతుంది. సో ఆ సభకు రండి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టండి, మిమ్మల్ని చాలా మర్యాదగా చూసుకుంటాము, మీకు ఇవ్వాల్సిన గౌరవం మేము ఇస్తాము, మిమ్మల్ని వేసమెత్త మాట అనము అని ముఖ్యమంత్రి స్వయంగా పబ్లిక్ సమావేశాల్లో చెప్పడం ద్వారా కేసీఆర్ గారు పునరాలోచించుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు. అయితే రేవంత్ రెడ్డి గారి అభ్యర్థన మేరకు కేసీఆర్ గారు సభకు వస్తారా రారా అనేది పెద్ద ప్రశ్నేమీ కాదు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణుల నుంచి దానికి స్పందనలు కూడా వస్తున్నాయి. ఏమని వస్తున్నాయి అంటే, రేవంత్ రెడ్డి అసెంబ్లీ అనేది రేవంత్ రెడ్డి సొంత జమానా కాదు, రేవంత్ రెడ్డి గారు పిలిస్తే రావటము, పిలవకపోతే మానుకోవటము అనేది కేసీఆర్ గారి అభిమతం కాదు. ఆయన ఎప్పుడు రావాలో, ఎలా రావాలో అలా అప్పుడు వస్తారు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులే ప్రకటనలు చేస్తున్నారు. దీన్ని బట్టి ఏంటంటే కేసీఆర్ గారు తన సొంత ఎజెండాతో, తన సొంత కార్యాచరణ ప్రణాళికతో ఒక నిర్దిష్టమైన సమయం చూసి తెర మీదకి, తెలంగాణ రాజకీయ తెర మీదకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ లోపల ఏంటంటే బీఆర్ఎస్ నుంచి ఇటు కేటీఆర్ గారు, అటు హరీష్ గారు, వాళ్ళిద్దరూ కూడా కేసీఆర్ గారి తరఫున, బీఆర్ఎస్ తరఫున వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో క్యాడర్ని, కార్యకర్తల్ని, నాయకుల్ని కలుపుకొని ఎప్పటికప్పుడు ఉద్యమాలు చేస్తున్న సంగతి మనం చూస్తున్నాం. నిన్ననే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక మన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సిఐతో గొడవ పడటము, ఆ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయటము జరిగితే హరీష్ రావు గారు దాన్ని తీవ్ర స్థాయిలో ప్రతిఘటించడము, ఆయన్ని కూడా సాయంత్రం దాకా అరెస్ట్ చేసి వదిలిపెట్టడము మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది విజయోత్సవాలు పక్కన ఘనంగా చేస్తూ తను చేసిన ఈ ఏడాదిలో తను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చెప్పాలనుకున్న సందర్భంలో ప్రతిపక్షం నుంచి కూడా చాలా తీవ్ర స్థాయిలో ప్రతిఘటన రావటం అనేది ప్రస్తుతం ఉన్న సమయంలో చాలా కీలకమైన పరిణామంగా మనం గమనించాలి.